సొలొమోనుకి షులెమెతుకి మధ్య ఉన్నటువంటి ప్రేమ, యెహోవా దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఉన్న ప్రేమ, క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న ప్రేమను వివరించేది పరమగీతం. ఇది విశ్వాసులకు మాత్రమే ఎక్కువగా అర్థమయ్యే అవకాశం ఉంది. లోకస్తులు లోక సంబంధంగా ఆలోచిస్తారు. పరమగీతాన్ని లోకస్తులు లోక సంబంధంగా ఆలోచిస్తారు, దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఆలోచిస్తారు. అంతే తేడా. యెరూషలేముని రాజధానిగా చేసుకొని దక్షిణ రాజ్యం రెహబాం పరిపాలన చేశాడు. అది దావీదు సింహాసనం ఉండేది అక్కడ. రేపు యేసు కూర్చోపోయేది అక్కడ. దేవుని స్తోత్రం. కాబట్టి సొలొమోను గురించి చాలా విషయాలు మనం గమనిస్తాం. ఇది పరమగీతాన్ని రాశారు. దీంట్లో 8 అధ్యాయాలు మీకు కనబడతాయి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కనిపిస్తుంది. 8వ అధ్యాయంలో 14 వచనాలు కనబడతాయి. ఈ 14వ వచనము, నా ప్రియుడ త్వరపడము, లఘువైన ఇరువలే ఉండము, గంధ వర్గ పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండము. అంటే యేషయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధువుగా 14వ వచనం కనబడుతుంది. 13వ వచనం ఏం కనబడుతుంది? ఉద్యానవనములో పెంచబడిన దాన, నీ చెలికెత్తులు నీ స్వరము వినగోరుదురు, నన్నును దాన్ని విననిమ్ము. అంటే ఆ వధువు యొక్క స్వరాన్ని వినాలని ఆశపడుతూ ఉన్నాడు వరుడు. కాబట్టి 13వ వచనం వరుడిని గురించి మాట్లాడితే, వధువుని గురించి మాట్లాడితే, 14వ వచనం వరుని గురించి మాట్లాడుతుంది వధువు. కాబట్టి వరుడు వధువు యొక్క ఆలోచనలు ఇక్కడ మీకు కనబడతాయి. అంతటితో మీకు పరమగీతం ముగించబడుతుంది. మొదటి అధ్యాయంలో 16 వచనాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో 17 వచనాలు ఉంటాయి. 3వ అధ్యాయంలో 11 వచనాలు ఉంటాయి. 4, 5 అధ్యాయాల్లో 16 వచనాలు కనబడతాయి. 6, 7 అధ్యాయాల్లో 13 వచనాలు కనబడతాయి. జంటగా ఉన్నట్టు కనబడతాయి మీకు. 8వ అధ్యాయంలో 14 వచనాలు కనబడతాయి. వెరసి 116 వచనాలు పరమగీతాల్లో మీరు చూస్తారు. మొదటి అధ్యాయము 16, తర్వాత 17, తర్వాత 11, తర్వాత 16, మళ్ళా 16, 13, తర్వాత 14 అన్నీ కలిపేస్తే 116 వచనాలు పరమగీతాల్లో మీకు కనబడతాయి. ఈ 116 వచనాలు ఉన్నటువంటి ఈ యొక్క పరమగీతము, ఇది హీబ్రూ ట్రాన్స్లేషన్. హీబ్రూ ట్రాన్స్లేషన్లో గీతాలకు గీతం అంటారు. యాక్చువల్గా ఇంగ్లీష్ తర్జుమలకు వచ్చేటప్పటికి సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్, గీతాలకు గీతం, పరమగీతం. గీతాలకు గీతం, పరమగీతం. సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని కూడా అంటారు. అంటే సొలొమోను కీర్తన లేక గీతం. ఇది దానికంటే కూడా పరమగీతం, గీతాలకు గీతం. ఎన్నో రాశాడు ఆయన. వాటన్నిటికంటే శ్రేష్టమైన గీతం పరమగీతం. ఇది పరలోకానికి సంబంధించిన గీతం. అది ఈ లోకానికి సంబంధించింది కాదు. దాంట్లో అర్థం దాంట్లోనే ఉంది కదా. ఇది పరలోకానికి సంబంధించిన గీతం. అంటే గీతాల అన్నిటిలో శ్రేష్టమైన గీతం. గీతాలన్నిటిలో శ్రేష్టమైన గీతం అని దీని యొక్క హీబ్రూ ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి అర్థం. కాబట్టి సొలొమోను ఏలుబడిలో క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో రాయబడిందని అంచనా. అయితే
ఇది గీతాలన్నిటిలో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. గీతాలన్నిటిలో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. రాజులకు రాజు అని పిలుస్తాం కదా మనం యేసయ్యని. అంటే రాజులు అందరికంటే కూడా గొప్పవాడు, శ్రేష్ఠుడు ఆయన. రాజులకే రాజు ఆయన. అయితే పరమగీతాన్ని ఏమనొచ్చు? గీతాలకే గీతం. అది రాజులకే రాజు ఆయన అంటే పరమగీతాన్ని ఏమని రాయొచ్చు? గీతాలకే గీతం. అంటే ఎందుకు? ఇది పరలోకానికి సంబంధించిన గీతం, యేసుని చూపించే గీతం, యేసు ప్రేమను వివరించే గీతం. ఇది పరమగీతం. ఇది పరలోకానికి సంబంధించిన గీతం, యేసు ప్రేమను వివరించే గీతం. అంతేకాకుండా యేసు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడో చూపించే గీతం. ఇది సంగతి. ఈ గీతంలో అంత అర్థం ఉంది. అది హీబ్రూ ట్రాన్స్లేషన్లో ఆ రీతిగా చెప్పుకొచ్చాడు. గీతాలకే గీతం అని. శ్రేష్టమైన గీతం, తర్వాత ఉత్తమమైన గీతం. ఉత్తమమైన గీతం, శ్రేష్టమైన గీతం, గీతాలకే గీతం, పరమగీతం. ఆమేన్, హల్లెలూయా. అది షూలమితి ఉంది కదా, ఆ షూలమితికి సొలొమోనుకి మధ్య నడుస్తున్నటువంటి సంభాషణ. షూలమితి ఈమె షూలేమీయురాలు. ఆ రాజ్య పరిపాలనలో ఒకవేళ ఈమెను ఆయన మోహించి ఉండవచ్చు, లేదా ఆయనకు ఉన్నటువంటి భార్యల్లో లేక ఉపపత్నుల్లో ఈమెను ఒకదానిగా చేర్చుకుని ఉండవచ్చేమో అని థియోలోజియన్స్ ఆలోచిస్తున్నారు. మెట్టుకు ఈమె ఆయన ప్రేమకు పాత్రులుగా కనబడుతుంది. అంతేకాకుండా ఈమె ఆయన ప్రేమను పొందినటువంటి వ్యక్తిగా కనబడుతుంది బైబిల్లో. ఈ రెండు ఆలోచన చేసినప్పుడు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను చూపిస్తుంది. ఎలాగమ్మా? ఎలా చూపిస్తుంది? భార్యాభర్తలకు మధ్య ఉండే ప్రేమను చూపిస్తుంది. అదైనా నిలిచిపోతుంది, అదైనా ఆగిపోతుంది, కానీ దేవుడు తన ప్రజల పట్ల చూపించే ప్రేమ ఎన్నటికీ ఆగదు, మారదు. అది ఆమేన్, హల్లెలూయా. అది 3 సందర్భాలు ఇక్కడ కనబడతాయి మనకు. సొలొమోను తన యొక్క వధువుని ప్రేమించే విధానాన్ని రాస్తాడు ఇక్కడ. రెండవది, దేవుడు తన ప్రజలు ఉన్నారు కదా, ఎన్నుకొనబడిన ప్రజలు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలుని ఎలా ప్రేమించాడో చూపిస్తుంది. ఆయన ఆత్మీయమైన భర్తగా బైబిల్ చెప్తాడు. అలాగే ఇశ్రాయేలీ అనే భార్య, ఈ దేవుడు అంతగా వారిని ప్రేమించాడు అనేది రెండవ ఆలోచన పరమగీతాల్లో మనకు కనబడతాయి. సో యెహోవా దేవునికిని ఇశ్రాయేలీయుల మధ్యకు నడిచినటువంటి ప్రేమ అనుబంధం పరమగీతాల్లో మనం చూస్తాం. అది చాలాసార్లు మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5-6 వచనాలు నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథము 2:2 నోట్ చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8 నుండి 21 వచనాలు నోట్ చేసుకోండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు నోట్ చేసుకోండి. ఈ మ్యాటర్ నేను చెప్పినటువంటి ఈ యొక్క వచనాలు ఏం చూపిస్తాయంటే, ఆయన ఇశ్రాయేలీలు అనేవారు తన భార్యగాను, ఈయన ఆత్మీయమైనటువంటి భర్తగాను కనబడుతుంది. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ వర్ణించలేనిదిగా కనబడుతుంది. వారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని విధాలుగా ప్రభుని ఆయాసపరిచినా దేవుడు వారిని ప్రేమించడం మానలేదు. ఇక్కడ అర్థం అది.
మూడో సందర్భం ఏంటి బైబిల్లో అంటే క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న ప్రేమ. క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న ప్రేమ. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-32 వచనాల్లో ప్రభు ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని సమర్పించాడో ఆ విధంగా వధువైనటువంటి సంఘం కూడా యేసుకి లోబడాలి అనే దాన్ని చూపిస్తుంది. ఇది పరమగీతాల్లో ఉన్నటువంటి అంతరార్థం. సొలొమోనుకి షులెమెతుకి మధ్య ఉన్నటువంటి ప్రేమ, యెహోవా దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఉన్న ప్రేమ, క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న ప్రేమను వివరించేది పరమగీతం. ఇది విశ్వాసులకు మాత్రమే ఎక్కువగా అర్థమయ్యే అవకాశం ఉంది. లోకస్తులు లోక సంబంధంగా ఆలోచిస్తారు. పరమగీతాన్ని లోకస్తులు లోక సంబంధంగా ఆలోచిస్తారు, దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఆలోచిస్తారు. అంతే తేడా. లోకస్తులు ఎట్లా ఆలోచిస్తారమ్మా? లోకస్తులు ఎట్లా ఆలోచిస్తారని చెప్తున్నా. లోక సంబంధంగా ఆలోచిస్తారు ఈ ప్రేమను గురించి. కానీ దేవుని బిడ్డలు ఎలా ఆలోచిస్తారంటే ఆత్మీయంగా ఆలోచిస్తారు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆలోచిస్తారు. మనము దేవునికి ఎలా లోబడాలో, దేవుని ఎలా ప్రేమించాలో నేర్పించేది పరమగీతం. ఇది పరలోకానికి సంబంధించినటువంటి గీతం అని మనం చూసాం. గీతాలకే గీతం అని చూసాం. గీతాలకే గీతం అని చూసాం. శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అని చూసాం. కనుక దీనిలో కొన్ని విషయాలు మనము ముందుకు వెళ్ళిపోయి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఇక్కడ గమనించండి, కొన్ని రకాలైనటువంటి ముద్దులు బైబిల్లో కనబడతాయి. కానీ ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళినట్టు కాదు. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఇంకా కనపడదు. యోధ యేసుకరేసి యేసును ముద్దు పెట్టుకున్నాడు. ఆయన క్యాండిడేట్ ఆడికి వెళ్ళిపోయాడు, మీకు తెలిసిపోయింది. ఉరి పెట్టుకున్నాడు, పేగులు బయటకు వచ్చాయి, చచ్చాడు. ఈ ముద్దులో స్వార్థం ఉంది, అపవిత్రత ఉంది. చూసారా? కపటం ఉంది. అదొక నటన. ఇది మంచి ముద్దే అనుకుంటారు, కానీ అదొక నటన అనుకోవాలి. ఈ ముద్దులో పవిత్రత ఉండాలని అంటే అది హృదయంలో నుంచి రావాలి బయట. ఇన్నర్ కోర్ అంటారు దాన్ని. ఇన్నర్ కోర్. మీకు తెలుసా? యేసయ్య చిన్న బిడ్డలను తీసుకున్నప్పుడు వారిని ఎత్తుకొని కౌగులించుకున్నాడని ఉంది కదా మార్కు సువార్తలో. వారిని ఎత్తుకొని కౌగులించుకొని వారి తలల మీద చేతులుంచి ఆశీర్వదించని ఉంది. అంటే ఆయన ఎత్తుకొని హత్తుకున్నాడు. దట్ ఈస్ క్లీవ్. అది హృదయ అంతరంగంలో నుంచి పెళ్ళూపుకునేటువంటి ప్రేమ. అది దాంట్లో స్వార్థం కానీ, నటన కానీ, అపవిత్రత కానీ లేనటువంటిది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ. చాలామంది షో చేస్తారు కొన్నిసార్లు. షో లోపల లేకపోయినా కొద్దిగా అతికించుకున్నట్టుగా షో చేస్తారు. భలే ఉంది ఈ బిడ్డ అని అనుకోండి. అది వాస్తవం అనుకుంటారా? కొన్ని వాస్తవాలు ఉంటాయి, 1-2, మిగతా 98 ఉన్నాయే దరిద్రమైన వ్యవహారం ఉంటాయి. లోపల హృదయపూర్వకంగా ముద్దు పెట్టుకోవాలని అంటే హృదయంలో నుంచి పెళ్ళూపుకేటటువంటి అంతరంగంలో నుంచి వచ్చే స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ముద్దు పెట్టుకోవాలి. అది సంగతి. లేకపోతే ఓర్పలాగా ముద్దు పెట్టుకున్నట్టే. మా కోడలకి ఎంత ప్రేమో అనుకున్నదా? నయ్యేం అనుకుందా?
ముద్దు పెట్టుకున్నది ఆమెతో కూడా రావాలి కదా, మరి వెనక్కి ఎందుకు వెళ్ళింది? ఆ ముద్దులో స్వార్థం ఉంది. ఇష్కారియోతు పెట్టుకున్న ముద్దులో యేసును అప్పగించాలనే దుర్మార్గమైన ఆలోచన ఉంది. చెలికాడ నువ్వు వచ్చింది చెయ్యి అన్నాడు. అప్పుడు కూడా ఫ్రెండ్ అంటున్నాడు. చెలికాడ అంటే ఇంగ్లీష్ తర్జుమాలో ఫ్రెండ్ అంటున్నాడు. ఫ్రెండ్, స్నేహితుడా, నువ్వెందుకు వచ్చావో తెలుసు నాకు, నువ్వు చేయాల్సింది చేసేయాలి. ఆ తర్వాత అతడి యొక్క జీవితము ఎలా ఏ విధంగా ముగించబడిందో మీకు తెలుసు, బైబిల్ చెప్తుంది. కాబట్టి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. ఏమని కోరుతుంది ఇక్కడ సంఘం లేక వధువు? ఆయన యొక్క స్వచ్ఛమైనటువంటి మనసుని, స్వచ్ఛమైన ముద్దుని ఆమె కోరుతుంది. అలాగా పెట్టుకును గాక అంటుంది. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును అని బైబిల్ చెప్తాడు. మన యొక్క ముద్దు దేవునికి ఏ రీతిగా ఉండాలి అంటే స్వచ్ఛమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. దాంట్లో కల్మషం కానీ స్వార్థం కానీ లేనటువంటిదిగా ఉండాలి. ఆ ప్రేమని చూపించడానికే పరమగీతం రాయించాడు దేవుడు సొలొమోను ద్వారా. ఈ లోక సంబంధమైనటువంటివన్నీ ప్రక్కన పెట్టి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి హృదయం, అంతరంగంలో నుంచి పెళ్ళుగుపే కనికరంతో వచ్చేటటువంటి ప్రేమే శ్రేష్టమైనది. ఆ ప్రేమ, ఆ సంభాషణే పరమగీతం. ఆమేన్. ఆ ప్రేమ యొక్క సంభాషణే పరమగీతం. మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆ విషయాలు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు. తర్వాత నేను ప్రతి వచనాన్ని, ఒక్కొక్క వచనాన్ని గురించి మీకు నేను తెలియచేస్తాను. చూడండి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. కొంతమంది మందు తాగుతారు, నెమ్మది లేదండి నాకు, ఏమంటాడు, నెమ్మది లేదండి నాకు, మనశ్శాంతి లేదండి. నెమ్మది లేదంట, మనశ్శాంతి లేదంట, అందుకని మందు తాగుతాడు. ముందు తాగితే వచ్చేస్తుందా మనశ్శాంతి? ఎత్తుకొస్తుంది. అది ఇచ్చే ఉల్లాసమో, అది ఇచ్చే సంతోషమో తాత్కాలికమా శాశ్వతమా? మీరు చెప్పండి. అంతే కదా. వాడు తాగుతాడు, విపరీతంగా తాగుతాడు, కండిషన్లో ఇస్తే ఇంటికి వస్తాడు, కండిషన్ తప్పితే రోడ్డు పక్కన పడిపోతాడు. సైడ్ కాలువ అని తెలియదు, ముళ్ళ కంపని తెలియదు, తేడా పెంట అని తెలియదు, వాడు ఏడైనా పడిపోవచ్చు. దాన్ని వాడు కుషన్ బెడ్ లాగా ఫీల్ అవుతాడు. నాకు తెలుసు, చాలా దగ్గర చూశాను అట్లా బ్యాచ్ని. వాడు సైడ్ కాలువలో పడిపో ఉన్నాడు, ఒకడు అరుస్తూ ఉన్నాడు. నేను ఆ దారిని వస్తున్నా, వాడు అరిచి వాడే లేస్తాడనుకుని వచ్చేసాను నేను. వాడు లేచిపోయాడు, దాన్ని చచ్చాడు మనకు తెలియదు. ఇంకొకడు 12:30 నైట్ మనం పెట్టుకుంట్లో 8:30-9 కల్లా అన్నీ మూసేస్తారు కదా బజార్లో. వాడు మూసేసిన బొంకుకి తలకాయ పెట్టి, ఏయ్ తీయ తలుపు అంటున్నాడు. వాడు తీయ తలుపు, 7 గంటలకే మూసేసావు అంటున్నాడు. అది వాడి ఇల్లు అనుకుంటున్నాడు. అది ఒక బొంకు. అవును, పోలీసు వాడు బీట్ సెక్షన్కి వస్తారు కదా, తిరుగుతుంటారు కదా నైట్ టైం. వాడు కాలర్ పట్టుకొని తీస్తారా తలుపు అన్నాడు. ఆ లాఠీ తీసుకొని 4 దెబ్బలు వేసేటప్పటికే, సార్ నేను బజార్లో ఉన్నానా అంటున్నాడు. కాదురా ఇంటికాడ ఉండవా అన్నాడు ఆయన. కొట్టాడు చూడు, నా కళ్ళ ముందే కొట్టాడు. నేను ఆ టైంలో ఆడు ఎందుకున్నానంటే మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను. లేట్ అయింది, భోజనాలు వేసినని వాళ్ళందరికీ ప్రేయర్ చేసి రావడంలో బైక్ మీద లేట్ అయింది. లేట్ అయితే ఈ సిచ్యువేషన్ నేను చూశాను. ఇవన్నీ తాత్కాలికమైనవి, అవి నెమ్మది ఇవ్వవు.
ఆరోగ్యాన్ని దెబ్బతీసేదే కాకుండా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి చిన్న భిన్నం చేసేస్తుంది. ఓ తాత్కాలికమైన వాటి వైపుకి ఆకర్షితులైపోతుంది ఈ లోకం. ఇక్కడ ఏమంటుంది ఈమె? నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. ఏమంటుంది? నీ ప్రేమ ఎలాంటిదంటే ద్రాక్షారసం ఇస్తే తాగితే అది తాత్కాలికమే, ఉపశమనం, కొంతకాలం ఉంటుంది ఆ యొక్క సంతోషం, ఆ ఉల్లాసం. అయితే నీవు నా పట్ల చూపించే ప్రేమ మధురం. అది తాత్కాలికం కాదు, అది శాశ్వతం. అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, మధురమైనటువంటి. అందుకనే నయోమి మధురంగా మార్చబడింది కదా. మారా ఎట్లా మారింది? మధురంగా మార్చబడింది కదా. సో మారా జీవితాల్ని మధురంగా మార్చగలిగిందే దేవుడు. అది ద్రాక్షారసం కన్నా మధురం. అద్భుతమైనటువంటి ప్రేమ మన పట్ల చూపించడానికే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మహిమలో నుంచి ఇక్కడ పంపించాడు. ఒక్కడే వచ్చాడు, ప్రపంచాన్ని జయించాడు అన్నట్టు అనిపిస్తుంది ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అనేకులు గెలిచింది. నెపోలియన్ ఒక మాట ఇచ్చాడు, స్టేట్మెంట్: నజరేయుడా నీవే గెలిచావు, నేను ఓడిపోయాను. ఉంటే నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా నా రాజ్యంలో, మన ఇద్దరం కలిసి ఉండడానికి లేదు అని అన్నటువంటి నెపోలియన్ చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నజరేయుడా నీవు గెలిచావు, నేను ఓడిపోయాను. యేసు ప్రేమతో గెలుస్తాడు, అది గెలుపు. కొంతమంది కత్తితో గెలుస్తారు, అది 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 గెలుపు అనరు. దాన్ని తాత్కాలికంగా గెలుపు అన్న, ప్రేమతో ప్రేమించి ఓడిపోవడమే గెలుపు. కత్తితో గెలిచడమే ఓడిపోవడం. తాత్కాలికంగా గెలిచడం అనిపిస్తుంది, కానీ లోపల భయం ఉంటుంది. వాళ్ళు ఎలా గెలిచారు? కత్తితో గెలిచారు అని లోపల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అది ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. వీటన్నిటితో గెలిచేదానికంటే ప్రేమతో గెలవడమే గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రపంచ దేశాలన్నిటినీ ఎలా గెలిచారంటే ప్రేమతోనే గెలిచాడు. కత్తి కట్టలేదే, కత్తి కట్టలేదు, కత్తి పట్టలేదు. ఆయన ప్రేమ కనికరమే ఈ రోజున ప్రపంచంలో అనేక మంది యేసయ్యని ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం. యేసు రాబోయే ముందు ఇంకా అనేక మంది బిడ్డలు రక్షించబడడానికి యేసు మన పట్ల చూపిన ప్రేమే కారణం. ముందుకెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నువ్వు పూసుకొను పరిమళ తైలము, ఎట్లా ఉందంట? సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. నీ పేరు పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసు అని పేరుతో వచ్చాడు ఈ భూమి మీదకి. నీ పేరు పాత నిబంధనలో యెహోవా అనే పేరు, కొత్త నిబంధనలో యేసు అనే పేరు. అది యెహోవా. నీ పేరేమి? నేను ఉన్నవాడను. ఎప్పటి నుంచి ఉన్నావు అక్కడ? ఆది లేదు, అంతం లేదు. ఆయన మొదటివాడు, కనపటివాడు. నేనెవరు పెట్టారు అక్కడ? ఎవరైనా పెడితే దేవుడిని ఎందుకు అవుతాను నేను? ఎవరైనా నన్ను పెడితే దేవుడు ఎందుకు అవుతాను? దేవుడైన వాడు ఎవరంటే స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్. తనకు తానుగా ఉన్నవాడు స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేనితోనైనా చేయబడిన వాడు దేవుడు. అది సంగతి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా దేనితోనైనా ఎప్పుడైనా చేయబడని వాడు దేవుడు. ఆయన ముందుగా ఉన్న సమస్తం ఆయన ద్వారానే కలిగాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఓకేనా? కాబట్టి యెహోవా, పాత నిబంధన అంశంలో ఆలోచిస్తే యెహోవా నీ పేరు. ఏమంటున్నాడు అక్కడ? నీ పేరు.
పోయబడిన పరిమళం. అప్పుడు యెహోవా. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు అనే పేరు. యెహోవా యేసు అనే పేరుతో చూసారా, పూసుకును పరిమళ తైలముతో పరిమళ తైలము సువాసన గలది. ఎంత సువాసన, ఎంత పరిమళము అంటే మనమందరము పరిమళ వాసనగా ఉన్నటకు తను తాను సమర్పించుకున్నాడు. స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి గట్టిగా. దేవుని పోలి నడుచుకునుడి, యేసు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండినట్లు. ఏ వాసనగా ఉండాలి? పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆమేన్. అద్భుతం. అది ఆయన యొక్క ప్రేమ, అది పరిమళం. ఈ ప్రేమ పరిమళము, పరిమళ తైలము మీకు ఒకటి గుర్తుందా? యేసుక్రీస్తు బేతనీకి వచ్చినప్పుడు మరియా ఒక జటామాంషి ఒక చేరున్నర తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలతో తుడిచింది కదా. ఆ సువాసన అంతా వాళ్ళు ఇల్లంతా నిండిందా లేదా? అది ఈ సంగతి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువు ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం. మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి తీసుకొని యేసు పాదముల మీద పూసి తల వెంట్రుకలతో ఇల్లు అత్తర వాసనతో నిండిందా? అత్తర వాసనతో నిందా? యేసయ్య యొక్క ప్రేమ ఫలితంగా మనం పరిమళ తైలం వలె సువాసన కలిగిన వారుగా మారడానికి కారణం ఏమిటంటే, మొదటి సువాసన యేసే, ఆయన తర్వాత మనం. ఎంత అద్భుతమైన సత్యం చెప్తున్న పరమగీతాల్లో. నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది. ఆయనకి సెంట్ అవసరమా? పెర్ఫ్యూమ్స్ ఏమైనా అవసరమా? ఆయన కొట్టుకుంటాడా? లేదే. ఆయన జీవితమే ఒక సువాసన, ఆయన జీవితమే ఒక పరిమళం. అది సాక్ష్యం. అవునా కదా? ఆయన జీవితాన్ని ఈ రోజున ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు ఆయన గురించి చెప్పుకుంటున్నారంటే, ఆయన ప్రేమతో అందరినీ గెలుస్తున్నారు. వీళ్ళు కక్షతో క్రైస్తవ్యాన్ని కూలదోయాలని చూస్తున్నారు. కక్షతో కూలదోయాలని చూస్తున్నారు. యేసు తన పరిమళ సువాసనతో ప్రజలను ఆకర్షించడానికి చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. అది అందులో ఉన్నటువంటి గొప్ప రహస్యం. అద్భుతం కదా? ఆ రోజున మరియా ఇంట్లో సువాసన ఇల్లంతా ఎట్లా వ్యాపించిందో, పాలస్తీనా దేశంలో బెత్లెహేములో జన్మించినటువంటి గలిలయలోని నజరేతులో ఉన్నటువంటి యేసు, మరియా గర్భవతిగా ఉన్నప్పుడు ప్రవచనం నెరవేరబడడానికి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళినప్పుడు, వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినాలు నిండే కనుక అక్కడ ప్రసవించింది. ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? బెత్లెహేము నుంచి వచ్చింది బయటికి. స్తోత్రం. హల్లెలూయా. అది మురికి ప్రాంతమే. అవును కదా? పశువుల దొడ్డి చాలా బాగుంటుందా? ప్రశాంతంగా మంచం గించం వేసుకొని పండుకుంటారు అక్కడ. ఎట్లా ఉంటుంది? బ్యాడ్ స్మెల్ వస్తుందా? గుడ్ స్మెల్ వస్తుందా? దాన్ని వివరించలేము. అలాంటి చోట మనిషి జీవితం కూడా అలాగే మురిగ్గా ఉంది. పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుని కొరకు ఆ మురికి ప్రాంతంలో పరిమళ తైలంగా సువాసనగా యేసు జన్మించాడు. ఆమేన్. అక్కడ జన్మించిన యేసు ప్రపంచం మొత్తం కూడా ఆ సువాసన వెదజల్లింది. అది పరిమళ వాసన. ఆ వాసన మనం కలిగి ఉండాలని మన కొరకు ఆయన సమర్పించుకున్నాడు. ఆమేన్. అది ఎఫెసీ పత్రిక మీకు చెప్పింది. ఆయనలో ఉన్న సుగుణాలు,
ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న కనికరం, అవి మనం పొందుకొని యేసుని ప్రతిబింబింపచేయాలి సంఘం. అది నాకు బోధించింది ప్రభు. పరమగీతంలో ఈ విషయంలో నాకు బోధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఎంత మంచి మాట రాశాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. పాత నిబంధనలో యెహోవా అనే పేరు, కొత్త నిబంధనలో యేసు అనే పేరు పోయబడిన పరిమళముతో సమానం. స్తోత్రం కలుగునుగా. పరిమళ వాసన, పువ్వు వికసిస్తుంది, పరిమళాన్ని వెదజల్లుతుంది. పువ్వులో కీటకాలు ఎందుకు వెళ్తున్నాయి? అందులో మకరందం ఉంటుంది, తేనె ఉంటుంది అందులో. పువ్వు వికసించినప్పుడు ఆ వాసన, సువాసన బయటకు వస్తుంది. అప్పుడు ప్రజల్ని ఆకర్షిస్తుంది ఆ పుష్పం. దాన్ని పోయేవాడు కూడా అక్కడ ఆగి ఆ పుష్పం సాయి చూసి వీలైతే దాన్ని కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. అందుకని మనిషి జీవితంలో ఎంత తెల్లగా కనబడ్డా, ఎంత తెల్ల బట్టలు వేసినా లోపల పాపం ఉంటుంది. వైట్ వేసినా లోపల బ్లాక్ ఉంటుంది హార్ట్లో. మీరు ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. ప్యూర్ హార్ట్ పైకేమో బాగానే కనబడవచ్చు, కానీ లోపలకు చూసినప్పుడు దేవుడు నువ్వు బాగున్నావా దేవుని దృష్టిలో, అది సంగతి. మానవ దృష్టిలో బాగానే కనబడతావు, కానీ దైవుని దృష్టిలో నీ హృదయం ఎలా ఉంది అని సరి చేసుకోవాలి ప్రతి విశ్వాసి. ఆకు తినే పురుగు పచ్చగా ఉంటుంది, పచ్చగా కనిపిస్తుంది, కానీ వాక్యం చెప్పేవాడు, వాక్యం చదివేవాడు, వాక్యం ధ్యానించేవాడు పరిశుద్ధంగాను విశ్వాసంగాను ఎందుకు కనబడడం? నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను ఆకు తినే పురుగు పచ్చగా కనబడుతుంది, అది ఆకు పురుగు అంటాం. అది ఆకు తింటుంది, పచ్చగా ఉంటుంది. నువ్వు వాక్యం చెప్తావు, వాక్యం వింటావు, వాక్యాన్ని ధ్యానిస్తావు, వాక్యం చదువుతావు, కానీ విశ్వాసంగాను పరిశుద్ధంగాను నువ్వు ఉండవు. చెక్ చేసుకో మన జీవితాలు ఎలా ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పరిమళ వాసనగా ఆయన ఒక్కడే వచ్చాడు, మనందరినీ అలాగే తీర్చాడు. అలా పరిమళ వాసనగా ఉండడానికి తాను మన కొరకు అర్పణగాను బలిగాను అర్పించుకో. నిన్ను చూసినవాడు, నీ ప్రవర్తన చూసినవాడు, నీ మాట విన్నవాడు, నీ నడక చూసేవాడు యేసుని తెలుసుకోవాలి. నువ్వే ఒక సువార్త, నేను ఒక సువార్త, నువ్వు ఒక సువార్త. మనం తెరవబడినటువంటి సువార్తలు, తెరవబడిన పుస్తకం. దేవునికి స్తోత్రం. నిన్ను గమనిస్తుంది లోకం, నీలో క్రీస్తుని చూస్తుందా? యేసు ప్రభు ఒకసారి ఆయన గురించి చెప్పాడు. ఈయన అపోసిన పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు జీవిస్తే పౌలు ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎంతమందికి సువార్తను అందించాడు, ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. అయినా ప్రభుని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసాన్ని అంతా కొనసాగించి యేసు వైపే చూసి తిమోతికి చివరిలో రాస్తాడు, మంచి పోరాటం పోరాడాడు, నా పరుగు కడముట్టించాడు, విశ్వాసం కాపాడు. అది క్రైస్తవం, అది క్రీస్తు యొక్క ప్రేమ, అది పరిమళం. దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్దాం. 4వ వచనం చూడండి. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. ఏమంటాడమ్మా? నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. ఆకర్షించేది ఎవరు? ఏమన్నాడు ఇక్కడ? అమ్మా, నన్ను సింగులరా ఫ్లోర్లో అది ఏకవచనం బహువచనమా? ఏకవచనం కదా. కింద రాసేది ఏంది? మేము అంటే అది బహువచనం ఏకవచనమా? బహువచనం కదా. అంటే నిన్ను ప్రభు ఆకర్షిస్తే, నీవు ఆకర్షణీయంగా ప్రభు కొరకు పరిమళ తైలంగా ఉంటే, ఇప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది నీ వెంబడి వస్తారో. ముందు నీవు కరెక్ట్గా ఉండాలా, తర్వాత మిగతా వారు నిన్ను వెంబడిస్తారు. ఇక్కడ క్లియర్గా ఆ మాటే చెప్తున్నాను. మీకు తెలుసా? యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం ఉంటుంది, చదవండి. 6:44 ఒకసారి చదివి చూడండి. యోహాను సువార్త. నన్ను పంపిన తండ్రి
వానిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు ఎవరు ఆకర్షించాలా? తండ్రి. నిన్ను నన్ను ఎవరు ఆకర్షించారు? తండ్రి, యేసు. అంటే తండ్రి ప్రతినిధి యేసు. నన్ను ఆకర్షించము. యేసు ఆకర్షించాడు. ఆయన దగ్గర ఆకర్షించే మనసు ఉన్నది, ఆ గుణం ఉన్నది. చూసారా? సో నీవు ఆయన ద్వారా ఆకర్షించబడితే ఇప్పుడు నీ పని ఏంటి అనేది అనేకులను ప్రభు దగ్గరకు తేవాలి. నువ్వు ఈ పాటి నువ్వు గమ్మును కూడా నన్ను ఆకర్షించము. మీరు ఒకసారి చదవండి హోషేయ గ్రంథం తీసి. అతడు బాలుడై ఉండగా నేను పిలిచాను అంటారా లేదు? చూడండి హోషేయ గ్రంథం 11:1. త్వరగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఎక్కడ ఐగుప్తు దేశములో నుండి నేను పిలిచాను అంటున్నాడు. ఇశ్రాయేలును ఆకర్షించాడా? బాలుడై ఉండగా. అప్పటికప్పుడికే అంత అనుభవాలు లేవు వాళ్ళకి. వాళ్ళంతా లోక సంబంధంగా ఉన్నారు, పసిపిల్లల శాస్త్రాలో. అయినా బాలుడై ఉండగా నేను వారిని పిలిచాను. స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనం చదువు ఇప్పుడు. ఒకడు మనుషులను తోడుకుని పోవునట్లుగా. ఏ బంధము? స్నేహ బంధముతో నేను వాడిని బంధించి, స్నేహ బంధముతో నేను వాడిని బంధించి ఆకర్షించానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అదే ఆకర్షణతో నిన్ను నన్ను పిలిచాడు దేవుడు. అందులో ప్రేమే కారణం. ఆయన మన పట్ల చూపిన ప్రేమ కారణం. ఆయన జాలిగల హృదయం కారణం. అపరాధముల చేత పాపముల చేత చచ్చని స్థితిలో ఉన్న మన కొరకు మహిమను విడిచిపెట్టి భూమి మీదకి మానవ శరీరాన్ని ధరించి నీ కొరకు నా కొరకు వచ్చాడు. నశించిన వారిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఇది చూపిస్తుంది అన్నమాట. నన్ను ఆకర్షించం, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదాం. తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఎక్కడ తీసుకుపోతాడో, ఆయన దగ్గరకు వచ్చినా మనం ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు మనల్ని? ఎవరి రాజు? పరలోకపు రాజు. ఈ గీతం ఎక్కడిది? పరలోకపు గీతం, పరమగీతం. ఈ రాజు ఎవరు? పరలోకపు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలను ఎక్కడ తీసుకెళ్తాడో అది ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. మనం ఆయన దగ్గరకు వచ్చాం, ఆకర్షించబడ్డాం. అనేకులు ప్రభు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు అంటున్నాడు రాజు? తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకోనేను. స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం. ఒకసారి వాక్యం తీయండి. కీర్తన గ్రంథం 45వ కీర్తన 14-15 వచనాలు చదవండి. కీర్తన 45. అమ్మా చదువునైనా. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజు నద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమె వెంబడించి ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగర్లో ప్రవేశిస్తున్నారు. ఎక్కడ ప్రవేశిస్తారమ్మా? ఏది రాజనగరు? రాజనగర్ ఏది? రాజు ఉండేది ఏది? పరలోకము. పరలోకమే అనే నగరంలో మనము ప్రవేశిస్తున్నామో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం! పరమగీతాల్లో ఇంత అద్భుతమైన సత్యాలు వివరించాడు దేవుడు. యేసుక్రీస్తు మాట ముందే చెప్పాడు, నీ హృదయాలు కలవరపడనీదు, వెరవనీయద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఎంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను స్థలం సిద్ధపరచుకు వెళుతున్నాను. నేనుండే స్థలంలో మీరు ఉండేలాగిన నేను మరలా వచ్చి నా దగ్గర ఉండడానికి ఈ రాజనగర్లోనికి ప్రవేశిస్తాము. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం. విచిత్రమైన వస్త్రములు ధరించిన నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఇంకొక వస్త్రం ఏంది? పెళ్ళి వస్త్రం. ఏం లేవా బైబిల్లో? కాబట్టి ఈ వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వారమై ఎక్కడ పోతున్నామంట?
రాజనగర్లో ప్రవేశిస్తున్నాము. రాజనగర్ అంటే ఏది? ఇది పరలోకము. సో దేవుని ద్వారా ఆకర్షించబడిన ప్రతి బిడ్డలు మా ప్రభు ఉండే స్థలములో, నాజరగరలో, పరలోకములో ప్రవేశించేదానికి అనుమతినిస్తున్నాడు దేవుడు. అంత అద్భుతమైన మాట. అంతఃపురములోనికి నన్ను చేర్చుకోనేను, నిన్ను బట్టి ఏమంటాడు, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. అక్కడ సంతోషం ఉందా? ఏడుపు ఉందా? వడగాలి ఏమైనా ఉందా? ఆకలి, దప్పులు ఏం లేవు. అవన్నీ ఇక్కడే అవన్నీ ఇక్కడే. ఇక్కడితో అంతమైపోతాయి, పాతవి గతిస్తాయి. ఇదిగో సమస్తము నూతనమాయ. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. ద్రాక్షారసం కన్నా అంటే అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ నీ ప్రేమ ఉందే, నీ ప్రేమ మా పట్ల మీరు చూపించినటువంటి ప్రేమ ఉందే, దాన్ని ద్రాక్షరసం కన్నా ఎక్కువగా మేము స్మరించుకుంటాం. ఎందుకంటే నువ్వు మా పట్ల చూపించిన ప్రేమ ద్వారా వచ్చిన ఆనందం, ఆ సంతోషం మాకు శాశ్వత కాలము అది ఉంటుంది, అది మమ్మల్ని విడిచిపెట్టదు. అందుకని ఫిలిప్పీ పత్రిక రాస్తూ అని అన్నాడు, ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్పుదును ఆనందించు. స్తోత్రం. రిజాయిష్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిష్ అని రాశాడు. ఫిలిప్పీ పత్రిక 4:4 ఉంటుంది ఆ మాట. ఫిలిప్పీ 4:4 మాట ఉంటుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఆనందం. హబక్కూకు కూడా చెప్పాడు ఆ మాట 3:17. ఏమీ లేకపోయినా సరే, అవి పండినా ఎండినా, పశువులు ఉన్నా లేకపోయినా, అన్నీ పోయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను. స్తోత్రం. ఇదండి ప్రభు ఇచ్చే ఆనందం. అది ద్రాక్షరసం కన్నా మధురం, ద్రాక్షరసం ఇచ్చేటటువంటి సంతోషం కన్నా శ్రేష్టమైనటువంటి సంతోషం. అది నిత్యము ఎన్నడూ నిన్ను విడవనటువంటిది, నీతో ఉండగలిగినటువంటి, పరలోకంలో చేర్చి ఆనందంలో పాలు పంపులు పొందించేది దేవుని యొక్క ప్రేమ. సో ఇది సొలొమోను గారు ముందుగానే తన యొక్క పరమ గీతంలో ఈ విషయాలు చెప్పారు. చివరికి ఏమంటున్నాడు? యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఏ మనసుతో ప్రేమిస్తుంది సంఘం దేవుణ్ణి? యథార్థమైన, నిజమేనా? నమ్మసా? యథార్థమైన మనస్సు ఇది చాలా శాండాలం. ఇదే అప్పుడప్పుడు తిరగబడుతుంటుంది, మనసు మారిపోతూ ఉంటుంది. అందుకని దేవుడు మారు మనసుని గురించి బోధించాడు. ఎక్కువ మారు మనసుని గురించి బోధించాడు. క్రైస్తవ మత మార్పిడి అంటున్నారు, కానీ మత మార్పిడి కదా, మనసు మార్చుకోవడమా? మనసు మార్చుకోవడం, మనిషిగా జీవించడం అది. సో ఈ మనసు, యథార్థమైన మనసు ఉండాలి మనిషికి. ఒక భక్తుడు అన్నాడు, నా యథార్థత విడిచిపెట్టేదానికంటే 3 నిమిషాలు ముందే చచ్చిపోవడం మంచిదన్న. జోనాథన్ స్విఫ్ట్ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నా యథార్థత నేను విడిచిపెట్టేదానికంటే 3 నిమిషాలు ముందే చచ్చిపోవడం మంచిది. ఎందుకంటే నా యథార్థవంతుడైన నా ప్రభుతో ఉండాలంటే ఈ లోకంలో నేను యథార్థంగా జీవించాలి. ఏ మ్యాన్ విత్ ఇంటిగ్రిటీ అంటారు ఇంగ్లీష్లో. ఇంటిగ్రిటీ, యథార్థత, స్వచ్ఛమైన హృదయం, పవిత్రమైన హృదయం, అరమరిక లేనటువంటి జీవితం. ఎప్పుడైతే నాకు ఆ మనసు ఉంటుందో, ఆ మనసుతో నేను నిన్ను ప్రేమిస్తాను. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అని రాస్తున్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగానే ప్రభు చెప్పిందే, యథార్థమైన మనసుతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, యథార్థమైన మనసుతో నేను నా సంఘాన్ని ప్రేమిస్తున్నాను, యథార్థమైన మనసుతో నేను నా సేవకుణ్ణి, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, యథార్థమైన మనసుతో నేను నా యొక్క పొరుగు వాణిని ప్రేమిస్తున్నాను. చాలు, తల్ల ఉంచాను, ప్రార్థన చేసి. ఇది పరమగీతం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మా మంచి దేవుడు, నీకంటే శ్రేష్ఠుడు, నీకంటే యోగ్యుడు మరొక లేరు నాయన. నీవే మా దేవుడు. స్తోత్రం. మమ్మల్ని క్షమించావు, మా పాపాలు క్షమించావు. యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమించాలని
మా కొరకు పరిమళ వాసన వలె పరిమళ తైలంగా ఈ భూమి మీదకి వచ్చావు. మేము కూడా అలా ఉండాలని మా కొరకు నిన్ను నీవు సమర్పించుకొని నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. తిరిగి మరణమును జయించి పునరుద్ధరణై లేచావు. తిరిగి రాబోతున్నావు అయ్యా. ఎత్తపడగలిగే వధువు సంఘంగా ఈ సంఘాన్ని సిద్ధపరచమని, ఏ మచ్చ డాగు కల్మషం లేకుండా బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.